అంటే వినోదన్న నవోదయ పాఠశాలలు కావాలి గిన్ని జిల్లాలలో ఇంకా గిన్ని జిల్లాలలో కొత్తగా జిల్లాలు కూడా ఏర్పడ్డాయి ఈ నవోదయ పాఠశాలలు కావాలని అడుగుతున్నాడు ఇలా మెడికల్ కాలేజీలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిండు కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చిండు మా చొప్పదండి నియోజకవర్గంలో ఇదే కొండగట్టు దేవస్థానానికి 800 ఎకరాలు అటవీ శాఖలో ఉన్నటువంటి దేవాలయానికి భూమిని సాధించి పెట్టిండు మా సైనిక్ స్కూల్ మాకున్నటువంటి రుక్మాపూర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సైనిక్ స్కూల్ను మంజూరు చేసినటువంటి ఒక విద్యా ప్రదాత ఇలా గటువంటి వినోదాన్ని పట్టుకొని ఎటువాటి అటు మాట్లాడతాడు కేసీఆర్ నాస్తికులు అంటాడు బొట్టు పెట్టుకొని తుడిచేస్తారట భలే ఉంది బొట్టు పెట్టుకొని నాస్తికులు అంటే ఎవరో తెలుసా అసలు సంజయనా నీకు తెలుసా అనే నాస్తికులు అంటే ఎవరో ఎన్ని యాగాలు చేస్తాడే కేసీఆర్ అన్న దేశంలో ఎవరన్నా చేస్తారా అన్న కేసీఆర్ చేసిన నీ యాగాలు ఏడుంటవే నీ మత్తెట్టు పోతుంది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన మా సంజయ్ నాకు జర ఇలా మెదడులో లేదు ఇక్కడ లేదు జర ఇక్కడ కిందికి జారింది మోకాళ్ళల్లో వచ్చింది జర ఆపరేషన్ అన్నా చేయించురి లేకపోతే బీజేపీ నాయకులారా తీసుకుపోయి జర ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నా వేయరని గతంలో కూడా ఇదే కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్పిన మరి ఇప్పుడు ఇట్లనే ఉంటే ఇదే బండి సంజయ్కి టికెట్ ఇస్తే ఏదో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారని అంటారు మాకు కూడా తెలియదు కానీ అక్కడక్కడ బీజేపీలో బండి సంజయ్కి అయితే టికెట్ ఇవ్వద్దు ఇస్తే ఈసారి ఎట్లన్నా ఓడిపోతాడు ఎందుకంటే ఏం చేయలేదని బీజేపీ నాయకులే అంటున్నారని మేము వింటున్నాం కానీ కొద్దిగా జాగ్రత్త సంజయ్ నువ్వు కేసీఆర్ గారిని ఎప్పుడన్నా కలిసినావానే రాత్రిపూట కలిసినావా కేసీఆర్ తాగబోతూ ఫాస్ట్ బోన్లో పంటాడు తాగి పంటాడు అని అంటాడు ఎప్పుడన్నా ఓ పెగ్గు పోసినావానే అరే నీ ఎడ్డి మాటల కాగిదాలుగా ఏం మాట్లాడుతావు సంజయ్ నువ్వు ఎప్పుడైనా మా సార్కు పెగ్గు పోసినావు సార్ తాగంగా చూసినావు ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ బిడ్డ నాలుక చీరేస్తావు ఎవడు పడితే సార్ తాగుతాడా నీకు తెలిసేనా సార్ తాగుతాడని ఏడ పడతాడు రేవంత్ రెడ్డి గదే మాట్లాడతాడు ఇక్కడ బండి సంజయ్ గదే మాట్లాడతాడు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా నువ్వు ఎప్పుడైనా పెగ్గు పోసి ఇంత ముక్కు ఇచ్చినావు చికెన్ ముక్క తాగడానికి ఏం మాట్లాడుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తగా వచ్చిందా 24 గంటల కరెంట్ ఉత్తగా వచ్చిందా ఇలా పంట పొలాలకు నీళ్ళు వస్తున్నాయి దానికోసం ఆలోచన చేయి మా కాన్స్టిట్యూన్సీలో ఎండిపోతున్నాయి పంటలు కేటీఆర్ వినోదన నాస్తికులా నీకు నాస్తికుడు అయితేనే ఇవాళ యాదాద్రి టెంపుల్ను ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా ఇవాళ యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిండా